సినిమా సూపర్, చూస్తే తెలుస్తుంది. డైరెక్టర్ క్రియేటివిటీ సూపర్. ఎక్కడ దొబ్బాడు? అవునరా, ఆడదరా, ఎలాగాడదే? వీళ్ళు ఏమైనా సరైన కథలతో సినిమాలు చేస్తున్నారా? లేదా ఎవరు తీసినా ఒకటే కథ, ఇటు తిప్పుతారు అటు తిప్పుతారు, అది చేస్తారు ఇది చేస్తారు, ఇంక వేరే ఏమైనా కొత్తగా ఆలోచిస్తారా? ఒక్క డైరెక్టర్ అన్న నేటివిటీతో సినిమా తీసేవాడు ఉన్నాడు రా చెప్పు. పెద్ద మళ్ళీ పైగా చెప్తారు వీళ్ళు ఏంటంటే తమిళ సినిమా వచ్చేసింది, కన్నడ సినిమా వచ్చేసింది, ఆ మలయాళం సినిమా వచ్చేసింది, లేకపోతే మా సినిమా కలెక్షన్లు ఎరగదీసేద్దాం. ఇంకొకడైతే చెప్తుంటాడు రే ఆ న్యూస్ ఛానల్లో కూర్చుని, ఆ నలుగురు చేతుల్లోనే థియేటర్లు ఉండిపోయినాయి, లేకపోతే నేను ఎరగదీ సినిమాలు తీసేద్దును, అద్భుతమైన కళాఖండాలు తీసానని అని అంటాడు. ఇంకొకడైతే ప్రొడక్షన్ నెంబర్ 55 నేను త్వరలో రామనాయుడు గారిని క్రాచ్ చేస్తున్నాను అంటాడు. ఏంటి ఆగిపోయిన సినిమాలన్నీ హ్యాండిల్ చేసుకుని ఇటు బ్యానర్ పేరు వేసుకుని ఇటు ప్రొడ్యూసర్ అయిపోతాడా? ఇలా ఉందరా పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు సినిమాలు కలెక్షన్లు ఎలా వస్తాయి చెప్పు. పైగా వీళ్ళు మళ్ళీ చెప్పేదేంటి, అక్కడెక్కడికో గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళిపోయి పీడియాకి తీసుకొచ్చేయాలి, థియేటర్ టికెట్ రేటు పెంచేయాలి అని అంటారు. వీళ్ళు సరైన సినిమాలు ఎత్తే జనం థియేటర్కి వెళ్ళరా చెప్పరా? నువ్వు చెప్పు. ఉండోరే, ఎవడో గ్రహాంతర్వాసి వచ్చినట్టున్నాడు. ఒరే ఎర్రబాబా, ఏంటి నువ్వా? నేనే. ఏంటి ఎలా తయారవచ్చా? ఏంటి కప్పేసుకున్నా? సరి బాగా ఎక్కువ ఉందా? అవును మరి, నీకేమో శీతాకాలం మాకేమో ఎండాకాలం, వయసు అయిపోయిందని చెప్పచ్చు కదా. నువ్వు బాగా ఎక్కువ మాడతావు రే. అవును సరేగా, నువ్వు వేడి వేడిగా న్యూస్లు చెప్పేస్తున్నావు. ఏం లేదురా, మన అప్పలరాజు గారు సినిమా ఎందుకు ఆటలేదు అది అని చెప్పని ఏదో డిస్కషన్ మాట్లాడుతున్నావు. సరే పైనుంచి కిందకి బుస్కోట్లు అయ్యి వేసుకుని తిరిగేస్తున్నా. సినిమా రిలీజ్ అవుట్ అయింది, సినిమా చూద్దామని బయలుదేరాను. సరి బాగా ఎక్కువ ఉందని చెప్పి వేసేసుకుని అలా సినిమా చూసి ఇలా వచ్చాను అనమాట. గ్రహాంతరవాసిలాగా రెడీ అయిపోయి సినిమాకి వెళ్ళిపోయా. మరి చలి తట్టుకోలేక సినిమా చూడాలి. ఏమన్నా రిలీజ్ అయినప్పుడు చూడండి. అంత బ్రహ్మాండమైన సినిమా రిలీజ్ అయింది. మామూలు బొమ్మ కాదు, నేటివిటీ ఇందాకేదో ఫోన్లో మాడుతున్నాం కదా, ఆ నేటివిటీ బొమ్మ కూడా వచ్చింది. ఒరే నీకు ప్రతి బొమ్మ బ్రహ్మాండమేరా, అది బ్రహ్మాండమైందో కాదో చెప్పాల్సింది నేను. ఎందుకు ఏ సినిమా? ఇప్పుడు మన కీర్తి కంబైన్స్ బ్యానర్ మీద ఏది మన కుమార్ చౌదరి గారి బ్యానర్, కుమార్ చౌదరి గారి నిర్మాణ పర్యవేక్షణలో ఎంఎల్ పద్మకుమార్ చౌదరి గారి నిర్మాతగా, నూతన దర్శకుడు రాంబాబు దర్శకత్వంలో మన బొమ్మరిల్లు సిద్ధార్థ ఏం పిల్లడో సినిమాలో పరిచయమైన ప్రణీత, వీళ్ళిద్దరూ జంటగా రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో వచ్చిన సినిమాయే బాబాయ్. మిలమిలమిలమణి సూర్యోదయమై పగిలెనులే తొలి ప్రేమ, తడ తడ తడమణి చంద్రోదయమై తడిపెనులే నీ ప్రేమ. నేనేనా నేనేనా నే చూస్తున్నది నిన్నేనా, నిజమేనా నిజమేనా నమ్మదు నా మనసే. హాలే 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 ప్రతిరోజు సంబరాలే, హాలే హాలే హాలే. ఏంట్రా నేను బావ అంటే నువ్వు బాబాయ్ అంటావేంటి? తప్పే ఉందా? నువ్వు బావ అన్నప్పుడు నేను బావ ఏంటో తప్పేంటి? నేను చెప్పింది బావ అనేది సినిమా పేరు రా. అబ్బాయి నేను చెప్పేది బావ సినిమా చూసిన ప్రేక్షకుల గోడు. నువ్వు అన్ని ఎత్తుకొట్టుగా మాడతావు. సినిమా పెట్టుకునే కచ్చిప్పు బ్రహ్మాండమైంది. ఆ కథ విషయానికి వెళ్తే అంటే దేవుళ్ళని రాముడు సీత అనే విగ్రహాలను కూడా ఇద్దరు దేవుళ్ళని విడగొట్టేసుకునే అంత వైరు ఉన్న రెండు ఊర్ల మధ్య జరిగిన కథ ఇది. ఒక ఊరికి సంబంధించిన పెద్ద మనిషి రాజేంద్ర ప్రసాద్, ఇంకో ఊరికి సంబంధించిన పెద్ద మనిషి ఆవుతి ప్రసాద్. రాజేంద్ర ప్రసాద్ గారి కొడుకు సిద్ధార్థ, ఆవుతి ప్రసాద్ కూతురు ప్రణీత, వీళ్ళిద్దరు ఈ కథలో హీరోయిన్లు. అయితే ఈ పూరా బేవర్స్ గా ఉండి జనంతో అడవాడిగా తిరిగే కుర్రోడు సిద్ధార్థ, పల్లెటూరు బేవర్స్ క్యారెక్టర్ నీలాగా. నువ్వు నా కథ ఈ సిద్ధార్థ మన పక్క ఊళ్ళో ఉన్నటువంటి ప్రణీతను ప్రేమిస్తాడు. ఆ అమ్మాయిని అల్లరి చేసి కూడబడి ఎండబడి అటు తిరిగి ఇటు తిరిగి చివరికి బొమ్మల పిల్లలు మన ఇద్దరం చిన్నప్పుడు ఆడుకున్నప్పుడు నా వైపు కింద ఉన్నది నువ్వే అని చెప్తే ఆ ఒక్క మాటతోటి ఇంప్రెస్ అయిపోయిన హీరోయిన్ కూడా ప్రేమించేద్దాం. వీళ్ళిద్దరూ ప్రేమలో పడిందో తెలిసిన మ్యాటర్ ఏంటంటే, ఎవరైతే ఆ అమ్మాయి తల్లి ఉందో అంటే ఆ అమ్మాయి యొక్క మదర్ ఉందో హీరోయిన్ మేనత్త, హీరో మదర్ అంటే రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్. ఈ రెండు ఊళ్ళ మధ్య జరిగిన గొడవ వల్ల అప్పుడో పెద్దలు ఒప్పుకోకపోవటం వల్ల ఇడిపోవటం వల్ల
అంటే రాజేంద్ర ప్రసాద్ లవ్ స్టోరీలు విడిపోవటం వల్ల జరిగిన సిచ్యువేషన్స్ ని కొడుకు చెప్తాడు రాజేంద్ర ప్రసాద్. సో ఇప్పుడు అలా కాకుండా మాలా కాకుండా వాళ్ళు ఒప్పించి పెళ్లి చేసుకుంటున్న నిజమైన ప్రేమ యొక్క దమ్ము ఉందరా, 2 కుటుంబాలు కలిసి ఉండాలి, అందరూ కలిసి ఉండి పెళ్లి చేసుకోవాలి తప్పితే మాలా చేసుకోవద్దు అని చెప్పి తండ్రి చెప్తే, ఆ తర్వాత హీరో ఎలాంటి ప్లాన్లు వేసాడు, ఏం చేసాడు, చివరికి ఆ అమ్మాయిని ఎలా సొంతం చేసుకున్నాడు, వాళ్ళ మధ్య ఉండి ఆ వైరాన్ని ఎలా తగ్గించాడు అనే మంచి పాయింట్ తో నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ నూతన దర్శకుడు రాంబాబు అందించిన కథరా ఈ బావ. నిజంగా వెరైటీ పాయింట్ రా అబ్బాయి కదా. ఇన్ని సంవత్సరాల తెలుగు ఇండస్ట్రీలో కూడా ఎప్పుడు ఇటువంటి కథ రాలేదు కదా. మరే ఏమంటే మీరు రెగ్యులర్ గా సినిమాలు చూస్తుంటారు కదా, ఇటువంటి కథ ఎప్పుడైనా చూసారా? ఊరుకుంటే వింటున్నాం కదా అని చెప్పేసాను తెగ చెప్పేస్తాను. అవునరే మొన్న మా ఫ్రెండ్ లెచ్ కుమార్ గారు చెప్పాడు ఈ సినిమాలో ఏదో వెరైటీ ఏదో చేశారంటే ఏంటది ఫ్లాష్ బ్యాక్ ఇప్పుడు బలి వెరైటీ నూతన దర్శకుడు బలి చేశాడు రాంబాబు చెప్పిన కొత్త వెరైటీ ఏంటంటే రాజేంద్ర ప్రసాద్ గారు తన ఫ్లాష్ బ్యాక్ చెప్పినప్పుడు మరి యంగ్ గా ఉన్న రాజేంద్ర ప్రసాద్ గారిని చూపించాలి యాక్చువల్ గా. ఇక్కడ వెరైటీ ఏంటంటే తన కొడుకు సిద్ధార్థ అంటే తన చిన్నప్పుడు సిద్ధార్థలో ఉంటాడు అనేది ఆడియన్స్ కి అర్థమవటం కోసం సిద్ధార్థనే ఫ్లాష్ బ్యాక్ లో చూపించారు. అయితే ఇప్పుడు సిద్ధార్థ పెద్ద అయిన తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారి లాగా అవుతాడు అనమాట. అంటే ఈ కథ గురించి చెప్పు పర్సనల్ గా చెప్తా ఉంటే ఏదో వెరైటీ ఏదో ఫీల్ అయిపోతున్నట్టు అబ్బా లవ్ ఆజ్కల్ అని చెప్పేసి హిందీ సూపర్ హిట్ బొమ్మ ఇప్పుడు మన పవర్ స్టార్ చేస్తున్నాడు, రీమేక్ పవర్ స్టార్ చేస్తున్నటువంటి ఈ సినిమాలో ఇదే మ్యాటర్ ఉంటది. ఇలాంటి ఫ్లాష్ బ్యాక్ ఇంకా పవర్ స్టార్ కి ఎవరైనా చెప్పారు లేదో నేనే చెప్పాల్సి వస్తుందో, చెప్పిన తర్వాత ఏమవుద్దో. మిల మిల మిలమణి సూర్యోదయమై తగిలెనులే తొలి ప్రేమ, తడ తడ తడమని చంద్రోదయమై తడిపెనులే నీ ప్రేమ. మిల మిల మిలమణి సూర్యోదయమై తగిలెనులే తొలి ప్రేమ, తడ తడ తడమని చంద్రోదయమై తడిపెనులే నీ ప్రేమ. నేనేనా నేనేనా నే చూస్తున్నది నిన్నేనా, నిజమేనా నిజమేనా నమ్మదు నా మనసే. ప్రతిరోజు సంబరాలే హాలే 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 ఎండల్లో చల్లని బాణలే హాలే 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 మగితాకే అంబరాలే హాలే 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 ఎద ఊపుతున్నది ఊయలే. హలో గ్రహాంతరవాసి, ఎక్కువ మాట్లాడుతున్నా అబ్బాయి. అదే నేను అనుకునే బాబోయ్ నువ్వు అనుకునే బావ నటీనటులేవు. బావ ఆర్టిస్ట్ గురించి చెప్పాలంటే ఫస్ట్ మనం చెప్పుకోవాల్సింది మన సిద్ధార్థ. ఒక్క నిమిషం, మనిషి చాలా క్యూట్ గా ఉంటాడు, పెర్ఫార్మెన్స్ చాలా స్ట్రాంగ్ ఉంటది, మంచి పర్ఫార్మరు, మంచి అందగాడు, హీరో అంటే ఎలా ఉండాలి అనుకునే కుర్రాడు మన సిద్ధార్థ. అబ్బాయి ఎప్పుడైనా మంచి ఆర్టిస్టు చెడ్డ ఆర్టిస్టు అని ఉండరు అబ్బాయి. డైరెక్టర్ చెప్పింది చెప్పినట్టు చేసేవాళ్ళు మంచి ఆర్టిస్ట్, కరెక్టే. డైరెక్టర్ చెప్పినా చేయలేని వాళ్ళు కొంచెం వీడికి కొంచెం బ్రెయిన్ తక్కువ, ఆ కౌంటర్ ఆర్టిస్ట్ అని అనుకుంటారు. కాకపోతే ఈ సిద్ధార్థ సినిమాల గురించి ఆల్రెడీ వెబ్సైట్లు అలాగా ప్రచారం జరుగుతుంటది. సోషల్ నెట్వర్క్ లో కూడా సోషల్ నెట్వర్క్ సైట్స్ ఉన్నాయి కదా, అంటే ఇప్పుడు ఆర్కుట్ లేకపోతే ఫేస్బుక్, వీటిల్లో కూడా బాగా ఎక్కువ పబ్లిసిటీ చేసుకున్నాడు. మనం దానికి ఏం తప్పు పట్టాం. కాకపోతే తనే ఒక కొత్త దర్శకుడిని ఎంకరేజ్ చేసి అంత ఇచ్చేస్తున్నప్పుడు తన ఎక్కువగా సబ్జెక్ట్ మీద ఇన్వాల్వ్ అయిపోయి దానికన్నా డైరెక్టర్ కి కొంచెం ఫ్రీడమ్ ఇస్తే బాగుంటది. ఆ సోషల్ నెట్వర్క్ మీద పెట్టే టైం కాస్త కొంచెం ఇటు పక్కన స్క్రిప్ట్ మీద కూడా కొంచెం దగ్గరుండి చూసుకుంటే బాగుంటదని నా ఫీలింగ్ బాగుంది. ఆ తర్వాత ఈ సినిమాలో హీరోయిన్ గా చేసినటువంటి కొత్త పిల్ల ప్రణీత, ఏం పిల్లడో సినిమా ద్వారా పరిచయం ఈ ప్రణీత మంచి అందమైన అమ్మాయి కాకుండా మంచి పెర్ఫార్మర్ అని నిరూపించుకుంది. ఈ సినిమాలో కూడా తన క్యారెక్టర్ కి పరిపూర్ణ న్యాయం చేసింది. అబ్బా ఇక్కడ అందము పెర్ఫార్మెన్స్ కాదమ్మా, హిట్ కావాలి, లేకపోతే అంతేలా. దాని తర్వాత ఇంకా ముఖ్యమైన పాత్రలో మన సీనియర్ నటులు, ఒక మంచి నటుడు అంటే ఇండస్ట్రీలో మనకున్న మంచి నటుల్లో ఒకరైనటువంటి నటకిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. ఒక మంచి క్యారెక్టర్ అంటే రాజేంద్ర ప్రసాద్ గారు చాలా రోజుల తర్వాత కనిపిస్తున్నారంటే ఆ ఆనందం వేరు. ఆయన అలా వాల్పోస్ట్ మీద ఆయన చూడగానే సినిమా వెళ్ళిపోయింది. అలాంటి ఒక రాజేంద్ర ప్రసాద్ గారిని సినిమాలో పెట్టి ఒక మంచి క్యారెక్టర్ ప్లే చేసినందుకు డైరెక్టర్ని అభినందించాలి, రాజేంద్ర ప్రసాద్ గారిని అభినందించగానే అబ్బాయి ఈ డైరెక్టర్ గారు కొన్ని మాటలు చెప్పారు. ఏమనంటే రాజేంద్ర ప్రసాద్ గారు ఒప్పుకోకపోతే అసలు ఈ కథ ఏమైంది అది అని చెప్పేసి, మరి అంత మంచి నటుడిని పెట్టుకుని ఆ నటుడికి సరైన ఇంపార్టెన్స్ ఇవ్వలేదని చెప్పేసి నా ఫీలింగే కాదు ఆయన ఫీలింగ్ కూడా అన్నమాట.
ఎవరో చెప్పారు ఆయన ఫీలింగ్ అంటారంటే అంట మరి ప్రెస్ మీట్ లో గట్టా ఎందుకు కనపట్లేదు రాజేంద్ర ప్రసాద్ గారు ఏదో బిజీగా ఉంటారు ప్రతిదీ ఏదో లాగుతుంటారు. తర్వాత ఆర్టిస్ట్ గురించి చెప్పాలంటే ఇందులో ముఖ్యమైన ట్రాక్ బ్రహ్మానందం అలీ ట్రాక్ ఒకటి ఉంటుంది. ఏదో సినిమా ఆ వరుడికి ప్యారడీ చేశారు, బాగా నవ్వించారు ఇద్దరు, బాగా చేశారు ఇద్దరు. హేమాహేమి లాంటి కమెడియన్స్ ఉండగా నవ్వకపోతే ఏం చేస్తారు. ఆ తర్వాత రఘుబాబు మంచి పాత్ర, ఆయన కూడా బాగా చేశారు. కాకపోతే డైరెక్టర్ గారు ఇంకా బాగా ఉపయోగించుకుంటే బాగుండు. తర్వాత ఇంకా ముఖ్యమైన పాత్రలో నాజర్ గారు, పవిత్ర లోకేష్, మన జోగి నాయుడు, సురేఖ వాణి, ఆ నల్లగొండ కుర్రాడి పేరు వేణు ఉన్నాడా. మొత్తం ఇలా యాక్టెడ్ ఆర్టిస్టులు అందరినీ పెట్టి, ఆ ప్రభాస్ సీను అందరినీ పెట్టి పర్ఫెక్ట్ గా ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలనే జయంతో ఒక విలేజ్ వాతావరణంలో నేటివిటీకి దగ్గరగా నూతన దర్శకుడు రాంబాబు అందించిన మంచి ఎంటర్టైన్మెంట్ మన రాంబాబుని పద్మ కుమార్ చౌదరి, అదే మన కుమార్ చౌదరి గారు ఏరు కోరి పెట్టుకున్నట్టే ఈయన కూడా ఆర్టిస్టులను అందరినీ బాగా ఏరి కోరి పెట్టుకున్నారు. సూపర్ ఉన్నావే నవ్వుతో నైలోందారం చుట్టిపోతావే రైరైరైరైరావే ఎంత నచ్చావే చూపులో సూర్యకారం నూరుకొచ్చావే ఎల్లోరా శిల్పం మది చెడగొచ్చావే ఎవడైనా పెట్టాలే నీ సొగసుకి తండాలే విత్తర్రాదే కల్లదే నీ దయ వల్లే తప్పు నాది 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 కాదే రామశిలక పట్టిలాకి లాగి లాగుతుంది నీ ముక్కు పుడక. బాబు బావ టెక్నీషియన్ గురించి చెప్పు. బాబా టెక్నీషియన్ గురించి చెప్పాలంటే ఫస్ట్ మనం చెప్పుకోవాల్సిన చిత్ర కెమెరామ్యాన్ అరవింద్ కృష్ణ. అద్భుతమైన కెమెరా వర్క్, విలేజ్ లో ఉన్నటువంటి ఆ పల్లె. కొత్త కెమెరామ్యాన్ గురించి చెప్తున్నట్టు చెప్తావా నువ్వు? ఇంతకు ముందు 7G బృందావన్ కాలేజ్ చేయలేదా? ఈ సినిమాకి ఎలా చేశారని చెప్తున్నాడు, చెప్పనవా? బ్రహ్మాండమైన అవుట్పుట్ ఇచ్చారండి ఈ సినిమాకి. ఆయన అంటే ఈ సినిమా సక్సెస్ కి ఆయన ప్రాణం. చాలా బాగా చేశారు, మంచి వర్క్ చేశారు. ఒరే కొత్త దర్శకుడు అనుకున్నప్పుడు కొంచెం ఎక్స్పీరియన్స్ కెమెరామ్యాన్ పెట్టుకుంటారు. నెక్స్ట్ ఆ తర్వాత ఈ చిత్రానికి మాటలు రాసినటువంటి వీరపోతన, ఈయన పంచ్ డైలాగులు. అసలు వీరుడా అని మామూలు కడితే ఏంటి, పంచ్ డైలాగ్ లో పంచ్ ఎరగదీసేది. అంచులు కూడా ఎక్కువనట్టుగా, అంటే ల్యాగ్లు ఎక్కువని ఇష్టం వచ్చినట్టు మాడతారండి. తర్వాత ఈ చిత్రానికి ఎడిటింగ్ వర్క్ చేసినటువంటి కేవీ కృష్ణారెడ్డి. అబ్బా ఆయనకైతే బాగా సీనియర్ మోస్ట్ అద్భుతంగా చేస్తాడు. నెక్స్ట్ ఆ తర్వాత ఈ చిత్రానికి సంగీతం అందించినటువంటి చక్రి. అబ్బా మ్యూజిక్ డైరెక్షన్ చక్రి గారు చేయడంలో తప్పు పట్టాల్సిన అవసరం లేదు. డిఫరెంట్ గా బాగానే ఇచ్చాడు. కాకపోతే ఈ సిద్ధార్థ చక్రియే పాటలు పాడితే అలాగే ఆల్రెడీ ఒకళ్ళు మ్యూజిక్ డైరెక్టర్ గాను ఒకళ్ళు హీరో గాను బిజీగా ఉన్నారు. పని లేకుండా మనం చాలా మంది ఖాళీగా ఉన్నాం కదా. అసలే రిజిస్ట్రేషన్ అంటే ఇప్పుడు మన ఇద్దరికి ఇవ్వడానికి మన ఇద్దరు గాయకులు ఉండాలి కదా. నేను అడిగింది గాయకులతో పాడొచ్చండి, మ్యూజిక్ డైరెక్టర్ హీరో ఎందుకు పాడాడు అని. వర్ధమాన గాయకులకి అవకాశం ఉంది. ఆ తర్వాత ఈ చిత్ర నిర్మాత ఎంఎల్ పద్మకుమార్ చౌదరి. ఎంఎల్ కుమార్ చౌదరి గారి యొక్క నిర్మాణ పర్యవేక్షణలో పద్మకుమార్ చౌదరి గారి నిర్మాతగా ఈ సినిమా జరిగింది. అంటే కుమార్ చౌదరి గారి సినిమా అంటే లావిష్ గా ఖర్చు పెడతాడు. ఆ స్టాండర్డ్స్ కథకి ఎంత డిమాండ్ చేస్తే అంత ఖర్చు చేస్తాడు. మంచి నిర్మాత. అలాంటి అంటే ఒక మంచి ప్రొడక్షన్ కీర్తి క్రియేషన్స్ అంటే ఆ సంవత్సరం నుంచి వచ్చిన సినిమాగా ఆయన మనం ప్రత్యేకంగా అభినందించాం. ఒకటైతే మెచ్చుకోవచ్చు అబ్బాయి, సినిమా ఫస్ట్ కాపీ వచ్చేంత వరకు ఆయన కథ ఏంటనేది కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించకుండా డైరెక్టర్ ఎంత అడిగితే అంత ఖర్చు పెట్టడానికి ఒక్కళ్ళ మీద నమ్మకంతో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్న డైరెక్టర్లు మళ్ళీ బ్యానర్ లో కంటిన్యూ అవుతారు. నమ్మకాన్ని నిలబెట్టుకోకపోతే డైరెక్టర్లు మళ్ళీ కంటిన్యూ అవ్వరు. అంటే ఇప్పుడు ఆ తర్వాత మటుకు ఈ చిత్ర దర్శకుడి గురించి చెప్పుకోవాలి మనం కదా. నువ్వు తర్వాత ఎత్తిగానే డైరెక్టర్ గురించి నేను చెప్పాల్సిన కొన్ని మొక్కలు పేరు కూడా చెప్పడం. స్క్రీన్ ప్లే దర్శకత్వం రాంబాబు గారు, సీనియర్ మోస్ట్ కో డైరెక్టర్, దర్శకుడిగా తను చేసిన మొదటి ప్రయత్నం. ఇంతవరకు సిద్ధార్థ్ అందరూ కూడా కాస్ట్లీగా లవర్ బాయ్ గా బాగా డబ్బున్నోడుగా ఫారెన్ నుంచి వచ్చాడు చూపించారు. సిద్ధార్థ్ ని సరికొత్తగా మనం ఎందుకు చూపించకూడదు, ఒక విలేజ్ బాయ్ లాగా విలేజర్ కింద చూపించాలి అని ఒక డిఫరెంట్ కథతో సిద్ధార్థ్ ని ప్రజెంట్ చేయాలి, తన మొదటి సినిమాలో అద్భుతంగా చూపించాలని రాంబాబు గారు ప్రయత్నం చేశారు. అద్భుతంగా చూపించారు. నేను చెప్పచ్చు కదా, చెప్పు. ఏం లేదబ్బాయి, ఈ రాంబాబు గారు చైల్డ్ ఆర్టిస్ట్, తర్వాత డైరెక్షన్ డిపార్ట్మెంట్, సూపర్ కో డైరెక్టర్, చాలా ప్రస్థానం ఉన్నాయి. ఇన్ని చేసి ఎంత
ఇంతకాలం ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్ పెంచుకున్నటువంటి రాంబాబు గారు ఫస్ట్ టైం సినిమా చేస్తున్నాడంటే ఒక మంచి సినిమా చేస్తున్నాడు రాంబాబు. ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి టాప్ మోస్ట్ 5-6 డైరెక్టర్లోనూ రాంబాబుకి కూడా ఒక ప్లేస్ ఉంటుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేసాం అందరం. కాకపోతే ఈయన ఎప్పుడో మన చిన్నప్పటి నుంచి చూస్తున్నటువంటి కథను తీసుకుని సిటీ నుంచి వచ్చి సాఫ్ట్ గా కనిపించేటటువంటి సిద్ధార్థను పెట్టి ఈయన విలేజోడ్ అని చెప్పి ఈయన ఇబ్బంది పడడం కాకుండా అందరిని ఇబ్బంది పడ్డం ఎందుకు? ఇబ్బంది పెట్టమంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది ఇదైంది ఏదో చిన్నప్పుడు శాప ఎందుకు అనలేదంటే గడ్డిమేట అడ్డొచ్చిందని. ఆ తర్వాత కదా జనాలందరికీ తెలుసు. ఇలాగే ఇలా చేయలేదు అన్న కన్నా మన డైరెక్టర్ అని చెప్పి మన పేరు వేస్తున్నప్పుడు అన్ని పనులు మనం దగ్గరుండి చూసుకుంటే బాగుంటది. వస్తానండి ఇది ఎంత అండి ఆవేశంతో తట్టుకోలేడు, ఇలా మాట్లాడుతుంటాడు. చిన్నప్పుడు నేను ఒక కథ విన్నానండి. అనగనగా ఒక రాజు, ఆ రాజుకి 7 కొడుకులు వేటకెళ్ళారు, 7 చేపలు తెచ్చారు. 6 చేపలు వండిని, 7వ చేప ఎండలేదు అని. చేప ఎందుకు ఎండలేదు అంటే నాకు గడ్డి అడ్డొచ్చింది అన్నంట. ఏమే గడ్డి ఎందుకు అడ్డొచ్చావు అంటే నన్ను గుర్రం మేయలేదు అన్నంట. ఏం గుర్రమా ఎందుకు గడ్డి మేయలేదు అంటే నన్ను పాలేరు ఎప్పలేదు అన్నంట. ఏరా పాలేరు ఎందుకు ఎప్పలేదు అంటే అమ్మగారు నాకు పని చెప్పారన్నంట. ఏమే వాడికి నువ్వు ఎందుకు పని చెప్పావు అంటే చంటిపిల్ల ఏడుస్తుంది అన్నంట. ఏమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అంటే నన్ను చీమ కుట్టింది అన్నంట. ఏం చీమ ఎందుకు కుట్టావు అంటే నా బంగారు పొట్టలో ఏలు పెడితే నేను కొట్టినా అందంటండి. ఇలాగా ఒక ఫన్ కోసం మీకు సరదాగా చెప్పిన కదండి. ఈ మధ్యకాలంలో చాలామంది దర్శకుల పరిస్థితి ఇలా అయిపోతుంది. అంటే నూతన దర్శకుల పరిస్థితి, ఒక సినిమా తీయడానికి ఎంతో కష్టపడి ఒక కథనాన్ని తయారు చేసుకుని ఒక అద్భుతమైన సినిమా తీయాలని ఎన్నో ఆశలతో తన మొదటి సినిమాని ప్రారంభిస్తే చివరికి అది బాక్స్ ఆఫీస్ ధర బాల్తా కొడితే ఆ దర్శకుడి పరిస్థితి ఏంటని ఈ సినిమాకు పనిచేసిన వాళ్ళు కానీ, పని చేయాలనుకున్న వాళ్ళు కానీ, పనిలో కల్పించుకున్న వాళ్ళు కానీ ఎవ్వరూ ఆలోచించట్లేదండి. ఈరోజు రాంబాబు గారు తీసిన బాబు గురించి మనం చెప్పుకోవాలంటే రాంబాబు సీనియర్ మోస్ట్ కో యాక్టర్. ఆయన దర్శకుడిగా చేస్తున్న మొదటి ప్రయత్నం అంటే ఖచ్చితంగా ఒక బ్రహ్మాండమైన మెగా హిట్ని ఇవ్వబోతున్నాడని ఇండస్ట్రీయే కాదు, ఆయన గురించి తెలుసున్న వాళ్ళు, ఆయన సినిమాలు చూసిన ప్రేక్షకులు అందరూ కూడా ఎదురు చూశారు. అలాంటి ఎదురు చూసినప్పుడు ఇలాంటి సినిమా ఎలా ఉండాలి? ఇలాంటి సినిమాలో ఈ రొటీన్ కథనాలు, రొటీన్ డైలాగ్స్, రొటీన్ సీన్స్ ఇవన్నిటితో మిళితమై వచ్చిన ఈ భావని ఖచ్చితంగా ఏంటంటే మనం కామెంట్ చేయక తప్పదండి. అలాంటి ఒక మంచి సినిమా తీస్తాడనుకున్న రాంబాబు ఇలాంటి సినిమా వచ్చింది అంటే దీనికి 100 కారణాలు. హీరో సిద్ధార్థ విలేజర్గా కనిపించడం కోసం ఇలాంటి కథను ఒప్పుకున్నాడని. ఆ కథలో అంటే ఎప్పుడో చొక్కల్లో చంద్రుడి సినిమాకి ఎలాగైతే ఇన్వాల్వ్ అయ్యాడు అలాగే ప్రతి విషయంలోనే ఇన్వాల్వ్ అయ్యాడని. ఆ ఫ్లాష్ బ్యాక్లో మనోడిని చంద్ర లవ్ ఆజికల్ సినిమాలాగా రాజేంద్ర ప్రసాద్ చిన్నప్పుడు కూడా నేనే కనిపించాలని, అంటే ప్రతి విషయంలో నటుడిగా ఆయన ఎలివేట్ అవ్వాలని. తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు చనిపోయే సీన్ లేకపోయినా ఆ క్యారెక్టర్ చనిపోతేనే అక్కడ ఎమోషనల్గా ఏడ్చి తన పెర్ఫార్మెన్స్ చూపించుకోవాలనే దానికోసం ఆ సీన్ పెట్టించాడని. ఇలా రకరకాల కామెంట్స్. ఇప్పుడు సిద్ధార్థ పెట్టించాడా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే దర్శకుడిగా మీకంటూ ఒక విజన్ ఉండాలి, దర్శకుడిగా మీకంటూ ఒక ఆలోచన ఉండాలి, మీ కథకు మీకంటూ ఒక కథనం ఉండాలి. అప్పుడే మీరు దర్శకుడిగా స్టాండ్ అవ్వగలరు. ఇలాంటి విషయాలు నిజం ఒకటితో పక్కన పెడితే ఖచ్చితంగా ఇలాంటి కథతో మీరు సినిమా చేయడం బట్టి ఖచ్చితంగా తప్పేనండి. మరిన్ని అంటే ఎన్నో మంచి సినిమాలు చేసిన అనుభవంతో నెక్స్ట్ మీరు చేయబోయే ఏ సినిమా అయినా సరే ఒక డిఫరెంట్ కథతో మీరు అనుకున్నట్టు మీరు తీయగలిగేలాగా ఒక మంచి కథతో మళ్ళీ మా ముందుకు వస్తారని చెప్పి రాంబాబు గారిని కోరుకుంటూ ఈ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా నిర్మించినటువంటి నిర్మాత మన ఎంఎల్ కుమార్ చౌదరి గారిని అభినందిస్తూ ఈ చిత్రాన్ని పనిచేసిన సాంకేతిక నిపుణుల్ని, ఈ చిత్రంలో పనిచేసినటువంటి నటీనటులను అందరినీ ప్రత్యేకంగా అభినందిస్తూ మరి సిద్ధార్థ మీరు నటుడిగా చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. నటుడిగా మీకంటూ పెర్ఫార్మెన్స్కి ఒక వాల్యూ ఉంది, ఒక డిఫరెంట్ పెర్ఫార్మర్ అని పేరు ఉంది, అందగాడిగా ఒక మంచి గుర్తింపు ఉంది. అమ్మాయిలందరూ కూడా వాళ్ళ కళల హీరోగా మిమ్మల్ని చూసుకుంటున్నారు. మరి మీకెందుకు ఈ దర్శకత్వ విషయంలో కలగ చేసుకోవటం చేయటం అనే ఆలోచనలు వస్తున్నాయి అనేదాన్ని మేము అడగొచ్చు అడగకూడదో మాకు తెలియదు, కానీ మాకు ఇష్టమైన హీరో కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాం. ఇలాంటి విషయాల్లోకి మనం వెళ్తే అండి కొంచెం ఆర్టిస్ట్గా మనం తగ్గిపోతామేమో ఒకసారి ఆలోచించండి. ఎనీవే మాకు నచ్చిన సిద్ధార్థ మాకు నచ్చే సినిమాలు చేస్తాడని కోరుకుంటూ
మరిన్ని మరి సినిమాలు చూసి మీకు విషయాలు చెప్పాలి కాబట్టి ప్రస్తుతానికి నేను సెలవు తీసుకుంటున్నానండి. మరి నగరంలో చాలా సినిమాలు రిలీజ్ అయినాయి కాబట్టి ఆ సినిమాల గురించి మీకు చెప్పాలి కాబట్టి నేను ప్రస్తుతానికి వెళ్తానండి, ఉంటానండి. అప్పటి వరకు ఈ చల్లో నేను ఇంటికి వెళ్ళిపోవాలని కోరుకుంటూ మరి మీ ఎర్రబాబండి. పరికినిలో అదర అదర పడసు ఎంకి అదర అదర పాలకంకి అదర 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 ఏటిగట్ట నగర నగర ఎనక ముంటే నగర నగర నాయుడస్తి నగర 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 మొక్క చెన్న పెరట మధ్య నిలిచి ఉంటా పావి ఎదురు మంచి కుంది పదర మీద కుకీలంలా తుప్పుమంటోందే సోకు పచ్చి పాలను రకలాగ ముద్దు చేస్తోందే ఆడి మనవాడి కోనేట్ల తానమాడి వద్దాం చూసొద్దాం తిరునాళ్ళ తిరుగులాడి ఇస్తాం మురిపిస్తా రిబ్బెండ్ జడకు చుట్టే దోస్తా ఎద దోస్తా రంగు రంగు కాదులట్టే. సినిమా సూపర్, చూస్తే తెలుస్తుంది. డైరెక్టర్ క్రియేటివిటీ సూపర్. ఎక్కడ దొబ్బాడు?